ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది కదా, సో మీరు ఎవరు ఫేవరెట్, ఏ టీము? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్. ఎందుకు ఎస్ఆర్హెచ్? వై? కావ్య కోసం బ్రో. కావ్య మారనా? కావ్య మారన్ మన ఓన్ టీం కదా బ్రో. మీరు జోక్స్ అపార్ట్ బ్రో, ఎందుకు ఇష్టం చెప్పు. లేదు బ్రో, ఎవరైనా సరే 135 కొట్టాలంటే వాళ్ళకి 20 అవర్స్ కావాలి, మనకి జస్ట్ 6 అవర్స్ చాలు. మనం పవర్ ప్లేలో అదరిచ్చేస్తాం. లాస్ట్ టైం నుంచి టీంకి బాగా ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగిపోయింది. నేను ఎప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ ఫ్యాను, ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటా ఆర్సీబీ ఫ్యాన్స్కి, వాళ్ళకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారుగా. అట్లనే నాకు ఎప్పటి నుంచో ఉండేది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా, నేను కూడా నాకు ఇన్ని రోజులు రాలేదు. లాస్ట్ టైం మనం రికార్డ్ బ్రేక్ చేసాం కదా, అది ఆర్సీబీ రికార్డు. అప్పటి నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ మనకు పెరిగింది. రన్స్ పరంగానే కాదు, మన హైదరాబాద్ అని మనకు ఒక ఫేమ్ అని. కాకపోతే ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్, రీజనల్ ఫీలింగ్. రీజనల్ అనేం లేదు బ్రో, మన బ్యాటింగ్ లైనప్ లాస్ట్ టైం నుంచి అయితే అంటే మన ఏరియా పేరు మీద టీం ఉంటే అదొక మన టీం అన్న ఫీలింగ్. అలానే అట్లానే, కానీ కాకపోతే ఇక బ్యాటింగ్ లైనప్ రగడ్ ఉంటుంది. ఆ బ్యాటింగ్ లైనప్తో మనం ఈసారి ఎలా ఉంది? ఈసారి చూసారా మీరు? రీసెంట్గా మన కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు, అంకిత్ అనుకుంటా, కుషాల్ మెండిస్ని వరుస 4 సిక్స్లు కొడతాడు మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లో. ఈసారి కూడా అందరు స్ట్రైక్ రేట్ బాగుంది, ఇంకా ఇంకా కొంచెం ఎక్కువైనట్టుంది ఆ 300 లోడింగ్ మేబీ. మీరేం చెప్తారు? ఎస్ఆర్హెచ్ కి మెయిన్ స్ట్రెంత్ ఏంటి, బౌలింగ్ బ్యాటింగ్? రెండు ఉన్నాయి బ్రో, మనకి బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. మనోడు అన్నట్టు టీం చాలా బాగుంది, రెండు ఉన్నాయి. అసలు జనరల్ గా ఎస్ఆర్హెచ్ అంటేనే ఒకప్పుడు బౌలింగ్ టీం, ఇప్పుడు కంప్లీట్ బ్యాటింగ్ టీం అయిపోయింది. అవునా? అవును. సరే, అందరికి ఇది అదే తీరని లోటు అనుకోవచ్చు. అది ప్రతిసారి అందరూ అడిగేది అనుకుంటా, అందరూ మాట్లాడుకునేది. ఆర్సీబీకి ఎందుకు కప్పు రావట్లా? ఆర్సీబీకి ఎందుకు కప్పు రావట్లా అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బ్రో. ఇక వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాకపోతే మనం ఏం చేయాలి, అది వాళ్ళ ప్రయత్నం పక్క రావాలి. ఈసారి కప్ నామినీ అని ప్రతి సంవత్సరం అంతనే ఉంటారు కదా. అది ఫన్నీ అయిపోయింది, కానీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఆడుతున్నారు గేమ్ని. అయితే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, అయిపోయింది ఇంకా ఆర్సీబీ పని అయిపోయింది అన్న కాడి నుంచి వాళ్ళు క్వాలిఫై అయ్యారు, నాకౌట్ మ్యాచెస్ కూడా ఆడారు. అప్పటికి అయిపోయింది, ఇంకొక మ్యాచ్ ఓడిపోతే మనది ఆర్సీబీ అయిపోయింది అనుకున్న లాస్ట్ సీజన్లో. అక్కడి నుంచి కంబ్యాక్ ఇచ్చారు, అది నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. అంటే నేను చాలా మందిని అడిగాను, కొంతమంది ఏమన్నారంటే కోఆర్డినేషన్ ఉండదు టీమ్ అని చెప్పేసి ఇలా రకరకాల కొన్ని కమెంట్స్ చేశారు. అంటే ఒకరికి మధ్య కోఆర్డినేషన్ ఉండదు అని ఇలా మాట్లాడారు. మీరేమంటారు, నిజమేనా? లేదు బ్రో, నాకు తెలిసి అలా ఏం లేదు. మనకు తెలిసి ఆర్సీబీ కూడా మంచి టీమే, కానీ లైక్ ఇంకా వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి. మేనేజ్మెంట్ దరిద్రం అని చెప్పలేం, కానీ మేనేజ్మెంట్ లైక్ ఇప్పుడు సిఎస్కే మేనేజ్మెంట్ ఉంది, వాళ్ళు బ్యాకప్ చేస్తారు ప్లేయర్స్ని. అలానే మనం కూడా మ్యాక్స్వెల్ని వదిలేశారు, లైక్ కొంతమందిని వదిలేశారు. అలా బ్యాకప్ చేస్తుంటే మేబీ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది, మా కోఆర్డినేషన్ వచ్చేది. అంటే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఈసారి టాప్ 2 టీమ్ ఏది ఉండబోతుంది? అంటే ఏ టీం బాగా, అంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏది బాగా స్ట్రాంగ్గా ఉంది ఈసారి ఐపీఎల్? ఈసారి వచ్చేసి పంజాబ్ అయితే మంచి పిక్స్ చేసింది, కానీ ఎస్ఆర్హెచ్ ముంబై. పంజాబ్ మంచి పిక్స్ చేసింది కానీ కప్పు లేదు, అది స్ట్రాంగ్ కాలేకపోతుంది ఎందుకో తెలియదు, కానీ ఎస్ఆర్హెచ్ ముంబై అయితే టాప్లో ఉంటాయి. ఎస్ఆర్హెచ్ ముంబై ఈ రెండు ఖచ్చితంగా కొడుతుంది ఈసారి కప్పు. ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ పక్క అయితే టాప్ టీం పరంగా చూసుకుంటే బెంచ్ స్ట్రెంత్ బాగుంది. ఆన్ పేపర్ అయితే బాగున్నది. ఆన్ పేపరు పంజాబ్ కూడా బాగుంది, బట్ వాళ్ళకి కప్ ఇప్పుడు రాలే కదా. ఎవరు కొట్టే అవకాశాలు ఎక్కువ ఐపీఎల్? కొట్టే అవకాశాలు అంటే స్ట్రెంత్ బౌలింగ్ బ్యాటింగ్ రెండు చూసుకుంటే అంతే బ్రో, మా వాడు చెప్పింది ముంబై అండ్ ఎస్ఆర్హెచ్ బాగుంది. సరే, మీరు ఇండివిజువల్ గా ఏ క్రికెటర్ అంటే ఇష్టం మీకు? ఇండివిజువల్ క్రికెట్ అంటే టీం వదిలేస్తే కోహ్లీనా, ధోనీనా, రోహిత్, ఏ బ్యాట్స్మెన్, బౌలర్ అంటే ఎవరు ఫ్యాన్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న పరంగా అయితే నేను సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్ బ్రో. సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్. పాస్ట్ లో అయితే సెహ్వాగ్ ఫ్యాన్. ధోని బ్రో. ఎందుకని? బాగా ఆడతాడు కదా, మనకి చాలా కప్ తీసుకొచ్చాడు. కలాపర రీసెంట్